నేరాలు పెరిగితే నేరాలు తగ్గాయని చెప్పి ఇచ్చినట్టుగా ఈ వార్త. అసలు ఒక్క రోజన్నా మీకు నిజం చెప్పడం చేత కదా? ఇదే నేను అడుగుతున్నా ఈ రెండు పత్రికల్ని. డీజీపీ గారు కూడా పచ్చి అబద్ధాలు. ఇక్కడ చూడండి, రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక 2025 విడుదల చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఈయన డీజీపీగా ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఈ మధ్య అప్పుడప్పుడు మెరుస్తా నిన్న కూడా ఒక ట్రోల్ అయ్యాడు ఏదైతే డీజీపీ గారు. సో నేరాలు తగ్గాయి, శిక్షలు పెరిగాయంట అని రాసి వాళ్ళే దొరికిపోయారు అక్కడ. చూడండి ఒకసారి చూస్తే దీంట్లో హత్యాయత్నాలు 2024 సంవత్సరంలో 1403 జరిగితే 2025లో 1566 జరిగినాయి, అంటే 11.6%. దాడులు దౌర్జన్యాలు 2024లో 137 జరిగితే 2025లో 146, 6.6% పెరిగినాయి. ఆర్థిక నేరాలు 7667 నుంచి 8034 పెరిగినాయి, 4.7%. పగటిపూట చోరీలు 1.5% పెరిగినాయి, 824 నుంచి 836. భారీగా ఆర్థిక నేరాలు పెరిగినాయి. లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టం అని చెప్పి సాక్షాత్తు డీజీపీ గారు చెబుతున్నారు. అయ్యా గంజా ఎందుకు పెరిగింది డీజీపీ గారు అని అంటే మా దగ్గర వెహికల్స్ లేవు. అయ్యా కల్తీ మద్యం ఏదైతే ఏర్లై పారుతుంది ఏంటంటే మా దగ్గర వెహికల్స్ లేవు. అయ్యా ఏంటి అత్యాచారాలు జరుగుతున్నాయి, రోజుకొక అత్యాచారం అంటే మా దగ్గర వెహికల్స్ లేవు. ఏమైనా హత్యలు జరుగుతున్నాయి అంటే మా దగ్గర వెహికల్స్ లేవు. ఏమైనా తొక్కిసలాటలు జరుగుతున్నాయి దాన్ని నియంత్రించారంటే మేము నియంత్రించే మా దగ్గర వెహికల్స్ లేవు. ఇదే కదా డీజీపీ గారు మీ నుంచి వచ్చేటటువంటి సమాధానం. ఏమైనా హత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి 11.6% అంటే మా దగ్గర వెహికల్స్ లేవండి. ఏం దాడులు దౌర్జన్యాలు ఎందుకు పెరిగినాయి 6.6%? డీజీపీ గారు మా దగ్గర వెహికల్స్ లేవు. ఆర్థిక నేరాలు ఎందుకు పెరిగినాయి మా దగ్గర వెహికల్స్ లేవు. పగటిపూట చోరీలు ఎందుకు పెరిగినాయి మా దగ్గర వెహికల్స్ లేవు. ఏమయ్యా ఏదో వాళ్ళు పొట్టేళ్ళని బలిస్తే దానికే రోడ్ల మీద మీరు తీసుకెళ్ళి నడిపించుకొని తీసుకెళ్తారా అంటే మా దగ్గర వెహికల్స్ లేవు అని అడ్డంగా దొరికిపోయారు కదా. అయ్యా మిస్టర్ డీజీపీ గారు 2029కి వచ్చేటప్పటికన్నా వెహికల్స్ రెడీ చేసి పెట్టండి. ఇప్పుడు మీ దగ్గర వెహికల్స్ లేవు కదా. తెలుగుదేశం వాళ్ళు తిరగడానికి లేదా వాళ్ళ బందోబస్తుకు పంపించారు కదా వెహికల్స్ అన్ని. 2029కి రెడీగా పెట్టండి వెహికల్స్. మేము వచ్చిన తర్వాత వెహికల్స్లోనే తీసుకెళ్తాం. ఎందుకంటే వాడు కూర్చోలేని స్థితిలో ఉంటాడో, పడుకునే స్థితిలో ఉంటాడో, నిలబడలేక సొగం ఒంగునే స్థితిలో ఉంటాడో తెలియదు కదా. ఇప్పుడు ఎవడైతే అన్యాయాలు, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు చేసినటువంటి రాబందుల గుంపు ఉంటుంది కదా, ఆ గుంపు రేపొద్దున 2029లో ఆ గుంపుని తీసుకెళ్లాల్సింది మీ పోలీసులే. మేమే నడిపించి తీసుకెళ్ళాంలే, వెహికల్లోనే తీసుకెళ్తాం. వెహికల్స్ రెడీ చేసి పెట్టండి డీజీపీ గారు. మళ్ళీ వాళ్ళు కూర్చోలేని స్థితిలో, నిలబడలేని స్థితిలో, ఒంటి మీద బట్టలు ఉంటాయో లేదో తెలియదు కదా, తెలియని స్థితిలో ఉంటారు కదా. మరి వాళ్ళందరినీ తీసుకెళ్లాలంటే మరి వెహికల్స్ కావాలి కదా. అప్పటికన్నా వెహికల్స్ రెడీ చేసి పెడతారా